హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మ్యాటర్ ఏంటంటే చిన్నోడికి గ్రాడ్యుయేషన్ డే అనమాట. సో ఇంకా పేరెంట్స్ అందరూ వెళ్ళాలి. ఇంకా మనకి ఇండియాలో ఎప్పుడు గ్రాడ్యుయేషన్ డే జరగదు కదా, ఓన్లీ మనకి ఫేర్వెల్ జరుగుతుంది అండ్ మనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారనమాట. ఇక్కడ మాత్రం గ్రాడ్యుయేషన్ డే అండ్ ఫేర్వెల్ రెండు కలిపి ఇట్లా చేశారు. సో ఫస్ట్ టైం కదా ఎట్లా ఉండిద్దా అని వెళ్ళాము. మీరు కెనడాలో గ్రాడ్యుయేషన్ ఎట్లా జరిగిద్దో ప్రీ స్కూల్ అలా చూడాలనుకుంటే కంటిన్యూగా చూడండి. చిన్న వీడియో ఒక 4 minutes అట్లా ఉంది, అంతే చూడండి నచ్చితే. సో ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇట్లా చిన్న డెకరేషన్లా చేసి పిల్లలకి ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇట్లా చేసి పెట్టారనమాట. ఒక స్టోరీ బుక్ అను వాళ్ళ పిక్ ఇట్లా పెట్టి ఒక చిన్న స్పెట్స్ ఒక నోట్ లాగా రాసి అట్లా పెట్టారు పిల్లలందరివి. అసలు చాలా బాగుందన్నమాట. పిల్లలందరూ వాళ్ళ క్లాస్లో ఉన్నారు, ఎందుకంటే పేరెంట్స్ని చూస్తే వాళ్ళు ఉండరు కదా వచ్చేస్తారని క్లాస్లో పెట్టేసి డోర్ వేసేసారనమాట. నేను ఇంకా క్లాస్ రూమ్ చూపించట్లేదు. సో నాకు చూడంగానే చాలా మంచిగా అనిపించింది అనమాట, హ్యాపీగా. ఇంకా పక్కన ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్లో ఇట్లా పేరెంట్స్ అందరికీ ఇట్లా గ్రాడ్యుయేషన్ డేది ఇలా సెట్ చేసి పెట్టారనమాట. కరెక్ట్ టైం టు టైము 10:30కి చెప్పారు, మేము 10:20కి వెళ్ళాము. ఈ లోపు అందరూ వచ్చేసారు. ఇట్లా పిల్లలందరూ ఈ 9 months ఎట్లా వాళ్ళ జర్నీ జరిగిందో ఇట్లా వీళ్ళు వీక్లీ ఇట్లా పిక్స్ తీస్తూ ఉంటారనమాట పిల్లలవి ర్యాండమ్గా. సో అవన్నీ మనకి ఇట్లా స్క్రీన్లో వేశారు. ఆల్మోస్ట్ ఒక 10 minutes వచ్చింది. నేను ఇట్లా చిన్నవి చిన్నోడు ఉన్న వరకు ఇట్లా పెట్టుకున్నాను, నాకు మెమరీగా ఉంటుందని. ఇంక ఇదంతా ప్లే అవటం అయిపోయినాక ఇంకా పిల్లలందరూ వచ్చారనమాట కరెక్ట్ టైంకి. చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది చూడంగానే. ఇంకా స్మైలీకి అయితే ఎప్పుడు ఇట్లా జరగలేదనమాట ఇండియాలో ఉన్నప్పుడు. జస్ట్ ఫేర్వెల్ లాగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా ఉంటాయి, కానీ ఇట్లా జరగటం ఇదే ఇక్కడ ఫస్ట్ అనమాట. సో అందుకే నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇంకా పిల్లలందరూ ఇట్లా వచ్చేసి చక్కగా లైన్లో కూర్చోబెట్టి అందరు సెట్ చేస్తున్నారన్నమాట, ఎవరి ప్లేస్లో వాళ్ళని కూర్చోబెట్టి పిల్లల్ని. ఇంకా నాకైతే ముద్దుగా ఉన్నారు అసలు పిల్లలందరూ. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు ఆ క్యాపులు పెట్టుకొని వాళ్ళు. నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా చిన్నోడైతే వాళ్ళ ఫ్రెండ్స్ని పాపం చాలా మిస్ అవుతాడు, ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ మనకి నచ్చినట్టు ఉండవు కదా. మనం ఎక్కడ జాయిన్ చేయాలంటే అక్కడ చేయలేము మనం నచ్చిన చోట. మనం ఉండే ప్లేస్లో మనకి సరౌండింగ్స్లో ఏ స్కూల్ ఉందో ఆ స్కూల్లోనే జాయిన్ చేయాలి పిల్లల్ని. ఇది మాత్రం ప్రీ స్కూల్ కాబట్టి మనకి ఎక్కడ సీట్ వస్తే అక్కడ జాయిన్ చేయొచ్చు, ఏరియాతో సంబంధం లేకుండా. ఇంకా నెక్స్ట్ స్కూల్స్ వచ్చేసి మనం ఉండే ఏరియాకి డిస్టెన్స్ని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్కూల్ ఉంటుంది, ఇంకా ఆ స్కూల్లోనే జాయిన్ చేయాలి. ఇంకా చిన్నోడు ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు అనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ప్రీ స్కూల్ సర్టిఫికేట్తో పాటు వీళ్ళు 9 monthsలో వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు కదా మేడం వాళ్ళు, వాళ్ళలో ఏ స్కిల్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి అవార్డు ఇచ్చారనమాట. చిన్నోడు డ్రాయింగ్ బాగా వేస్తాడు కాబట్టి వాడికి పికాసో అని అవార్డు లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు మెమరీ లాగా. చిన్నోడు ఫ్రెండ్ అంట. ఇంకా వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా వేరే స్కూల్ కదా, పాపం వాళ్ళు అడుగుతున్నారు ఏ స్కూలు అని. ఇంకా వీళ్ళందరినీ మిస్ అవుతాడు. ఇంక ఇది అయిపోగానే చిన్న స్నాక్స్ లాగా పెట్టారు, ఇంకా అవి తినేసి ఇంకా మేము వచ్చేసామన్నమాట. ఇంక ఇయర్తో చిన్నోడికి ప్లే స్కూల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నార్మల్గా నెక్స్ట్ స్కూల్లో జాయిన్ చేపియాలి అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎలా జరిగిందో చూశారు కదా, చాలా క్యూట్ సింపుల్గా నీట్గా జరిగిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలా కెనడా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.